వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తప్పు టీటీడీది కాదు, మనదే. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుంది అంటే, అధికారం మారిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఉన్నటువంటి అధికారుల్ని వాళ్ళని అక్కడి నుంచి మార్చడం అయ్యింది. తర్వాత ఈఓలు జేఈఓలు వీళ్ళు వచ్చారు. ఇక్కడ నేను నెయ్యికి సంబంధించినటువంటి అంశం మీద నేను మాట్లాడలేదండి. ఇక్కడ భక్తులుగా మనం వెళ్ళి ఏం చేస్తున్నాం అక్కడ అంటే, ఇన్నాళ్ళు అక్కడ టీటీడీ నిర్లక్ష్యం కనిపిస్తోంది. వెళ్ళి అక్కడ ఫోటోలు తీసుకుంటున్నారు, అక్కడ వచ్చేస్తున్నారని చెప్పి ఎప్పుడో దువ్వాడ శ్రీనివాసు, దివ్యల మాధురి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఫోటోషూట్ చేసుకున్నారు అన్న వివాదం మొదలైంది చూసారా. అక్కడి నుంచి అలాగే రాజకీయాలు కొండ మీద మాట్లాడకూడదు, మాట్లాడితే అక్కడ ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తామని బిఆర్ నాయుడు గారు చెప్పిన దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా కాంట్రవర్సీ అవుతూనే వచ్చింది. ఈ సెలబ్రిటీలు వెళ్ళి మాట్లాడినప్పుడు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ముఖ్యంగా అమ్మాయి సినిమా యాక్ట్రెస్ చాలా ఎగ్జైట్ అయిపోయి 15 నిమిషాల పాటు నాకు దర్శనం ఒక్కడు కూడా టచ్ చేయలేదంటూ అరిచి మరి చెప్పి తర్వాత శ్రీవాణి టికెట్ అని ఇంకోటని ఏ విధంగా అయిందో మన మీద కేసు ఎలా పెట్టారో కూడా చూసాం మనం. సరే, అదొకటైతే ఇక వరుసగా తర్వాత వీళ్ళు వెళ్ళడం, అక్కడికి వెళ్ళి ఫోటోలు తీసుకోవడమో, ఇంకోటి చేయడమో, రీల్స్ చేయడమో, ఇవన్నీ కూడా చాలా ఇదయ్యాయి. దానికి సంబంధించి ఇక్కడ టీటీడీ నిర్లక్ష్యం ఉందా, టీటీడీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ తప్ప అంటే డెఫినెట్గా ముందు వాళ్ళ తప్పు కాదు, ముందు మనది. ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి ఇవన్నీ జరుగుతున్నాయంటే వాళ్ళు పట్టించుకోకపోవడం అన్న పాయింట్ కాదు, మనం బరి తెగించాం. ఇంగిత జ్ఞానం అనేది మనకి లేకుండా ముందు మనం బరి తెగించాం కాబట్టే ఇక్కడ తప్పు టీటీడీది కాదు, మనది. మనం అక్కడికి వెళ్తాం, స్వామివారిని సందర్శించుకోవాలి. స్వామివారిని దర్శించుకుని ఓ నమస్కారం పెట్టుకుని, స్వామి వచ్చాను, థ్యాంక్ యూ, మళ్ళీ ఎప్పుడు ఇస్తావు దర్శనం అని ఒక మాట అడిగి వచ్చేయడమే కాదు ఇక్కడ మనం చేసేది. అక్కడికి వెళ్ళి మనం సెల్ఫీలు తీసుకోవాలి. ఎక్కడైతే నిషేధిత ప్రాంతం ఉంటుందో అక్కడ సెల్ఫీలు తీసుకోవాలి ఇష్టం వచ్చినట్టు. అవన్నీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకోవాలి. జ్ఞానం అనేది మనకి లేదు. ఎందుకు అంటే ఇప్పుడు ఇంకొక ఫోటో చూపిస్తాను చూడండి. చూసారుగా, వెంకటేష్ పాండే కొత్త జంట పెళ్లి చేసుకున్నారు, వెళ్ళారు. కరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఏ విధంగా ఫోటో తీసుకోవడం కూడా ఏ విధంగా. ఇక్కడ మళ్ళీ నన్ను విమర్శించే వాళ్ళు ఉంటారు ఏంటంటే, ఏమైందయ్యా వాళ్ళ జీవితంలో దాన్ని భద్రపరచుకోవడానికి అలా చేశారు, ఇదేమీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోటో కాదు, ఆ అబ్బాయి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టారు అండ్ ఆ తర్వాత చాలా వైరల్ అయింది, వివాదాస్పదం అవుతుందన్న దాంతో డిలీట్ చేసేసాడు. అవి కూడా వెరిఫై చేయడం జరిగింది. చాలా క్లియర్. అక్కడ తిరుపతి కాలర్స్ బ్యాక్ ఇది క్యాప్షన్ పెట్టుకున్నటువంటి ఫోటో. దాన్ని ఏమనాలి ఆ పోస్చర్ని? అదేమన్నా ఒక తాజ్మహల్ దగ్గర లేదంటే ఇంకో చోట పబ్లిక్ ప్లేస్ లాగా? అది డివోషనల్ ప్లేస్, డివోషన్తో వెళ్ళాలి. పబ్లిక్ ప్లేస్కి వెళ్ళి అలాంటి మాన్యుమెంట్స్ దగ్గరికి అక్కడ తీసుకున్నారంటే ఏదో ఒకటి ఆడవడానికి ఉండేది, కనీసం ఎవడ పట్టించుకోడు. ఏ పార్క్ దగ్గర, ఏ నయాగరా ఫాల్స్ దగ్గర, ఇంకో చోట అంటే ఎవడ పట్టించుకోడు. అది డివోషనల్ ప్లేస్. అక్కడికి వెళ్ళి ఇలాంటి పోస్టర్స్ తోటి ఫొటోస్ తీసుకోవడం అంటే ఇది టీటీడీ వాళ్ళు చెప్పారా? బిఆర్ నాయుడు గారు ఏమన్నా సర్క్యులర్ ఇష్యూ చేశారా వీళ్ళకి? అమ్మ మీరు రండి ఇలా ఫోటోలు తీసుకోండి అని? లేదే, ఆయన ఎప్పుడు చెప్పలేదే. టీటీడీ యాజమాన్యం కూడా ఎప్పుడు ఏం మాట్లాడలేదు, ఇలాంటివి తీసుకోండి అమ్మా మేము ఇక్కడ పర్మిషన్ ఇచ్చామని వాళ్ళు ఏం చెప్పలేదే. ఇది మనంతటా మనం చేస్తున్నటువంటి తప్పు. అలాగే నేను ఇంకొక 2 వీడియోలు చూశాను. దాదాపు 30 గంటల పాటు దర్శనానికి టైం పడుతోంది అన్నటువంటి వార్త ఒకటి వచ్చింది. దాంట్లో కూడా ఆ క్యూ లైన్లో వెళ్తూ టీటీడీ తప్పు చేసేసింది అంటూ చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. వీడియోలు తీస్తూ, ఇదిగో చూడండి ఎంత ఉందో క్యూ చూడండి, అసలు టీటీడీ ఎంత తప్పు చేసిందో, మమ్మల్ని ఇలా చుట్టుపక్కలంతా తిప్పుతూనే ఉంది తప్పితే దర్శనం లేదు, పాడలేదు, నడిచొచ్చిన వాళ్ళకి ఇంకోటి అని చెప్పి చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అడిగేది ఒకటే, ఇప్పుడు వేసవి సెలవులు అనేవి ఉన్నాయి. ఈ వేసవి సెలవుల్లో దాదాపుగా టీటీడీ చరిత్రలో అని చెప్పి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు ఏంటనేది నా వరకు అయితే తెలియదు. కానీ దర్శనానికి పోటెత్తిన భక్తులు, సమ్మర్ హాలిడేస్ కావడంతో పిల్లలు మొత్తం అందరినీ కూడా తీసుకొని తిరుమలకి పోటెత్తుతున్న భక్తులు అని చెప్పి దర్శనానికి 30 గంటల టైం పడుతోంది అని చెప్పని వార్త. సో టీటీడీ చెప్పిందా మీరు ఈ రోజుల్లో మాత్రమే రండి, ఇగో ఇప్పుడు ఉంది కాబట్టి ఇలా చేయండి అని ఏమైనా చెప్పిందా? వాళ్ళు ఏం చెప్పలేదు కదా. వాళ్ళకి రోజుకి ఆన్ యావరేజ్ వచ్చేటువంటి 90,000 మందికో 80,000 మందికో 70,000 మందికో ఏర్పాట్లు చేస్తూనే ఉన్నారు. వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళు క్లియర్గానే ఉన్నారు. కానీ
మనం టీటీడీకి చెప్పి మనమేం వెళ్ళట్లేదు. మనం వెళ్ళిపోతున్నాం ముందుగా, ఇంక మళ్ళీ సెలవులు దొరుకుతాయి, లేదో పిల్లలు కాలేజీకి వెళ్ళిపోవాలి, లేదంటే ఇంకో చోట జాయిన్ అవ్వాలి, ఇది అవ్వాలి, కాబట్టి మనం ఇమ్మీడియట్గా ఇప్పుడే వెళ్ళొచ్చేస్తే బాగుంటుందని మనం నిర్ణయం తీసుకుంటున్నాం. నిర్ణయం మనం తీసుకొని అక్కడ ట్రాఫిక్ ఎప్పుడు ఎలా ఉంటుంది, ఎందుకంటే ఉదయం పొద్దున్న 9 గంటలకి తిరుమల సమాచారం పేరుతోటి ఎంతమంది దర్శించుకున్నారు అనేది ముందే ఇక్కడ ఇస్తూ ఉంటాం. అలాగే వెబ్సైట్లో కూడా వాళ్ళు పెడుతూ ఉంటారు ఎప్పటికప్పుడు ఈరోజు ఇంతమంది వచ్చారు అని. సో ఈరోజు ఇంతమంది వచ్చారంటే రేపటికి ఇంకొక 10% +-10% యాడ్ చేసుకొని ఇగో ఇలా ఉండొచ్చు రద్దీ. అది కూడా వాళ్ళు ఆఖరికి జారీ చేస్తూనే ఉన్నారు ఎప్పటికప్పుడు. ఇంతమంది వస్తున్నారు, ఇలా వస్తున్నారు, ముందుగానే చూసుకోండి అని చెప్పని. అయినా సరే మనం పట్టించుకోకుండా మనం వెళ్ళిపోయి టీటీడీని తిట్టడం ఏంటి? ఆ రోజు 1,00,000 మందికి అక్కడ వాళ్ళు చేస్తున్నారని అనుకుందాం. ఏర్పాట్లు ఇవన్నీ కూడా దర్శనం ఏర్పాట్లు కావచ్చు, లేదంటే అన్నదానానికి కావచ్చు, 1,00,000 మందికి చేస్తున్నారు అనుకుందాం. టీటీడీకే తెలియకుండా 2,00,000 మంది అక్కడ దిగిపోతే వాళ్ళు మాత్రం ఏం చేయగలుగుతారు? వచ్చిన వాళ్ళకి ఏదో రకంగా అకామిడేట్ చెయ్యాలి అనేటువంటి ప్రయత్నమే చేస్తారు. దానికి 20 గంటలు పడుతుందా, 30 గంటలు పడుతుందా దర్శనానికి అనేది ఇక వచ్చేటువంటి క్రౌడ్ని బట్టి ఉంటుంది. అప్పటికి వచ్చారు అంటే ఇమీడియట్గా హెచ్చరికలు కూడా జారీ చేస్తారు. తిరుమలలో ఇంత రద్దీ ఉంది, దయచేసి వచ్చేవాళ్ళు ఒక రోజు పోస్ట్పోన్ చేసుకోండి ఇది అని చెప్పని. ఇగో వార్త వచ్చింది ఏంటి అంటే, సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతుంది. బాటగంగమ్మ ఆలయం వరకు క్యూ లైన్లు చేరిపోయాయి. శనివారం ఒక్కరోజే 97,000కి పైగా స్వామివారి దర్శనం జరిగింది. 57,780 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మొత్తం 3 కోట్ల ఆదాయం అంతా వచ్చింది. క్యూ లైన్లలో ఉన్న వాళ్ళకి రద్దీ తీవ్రతకి అనుగుణంగానే టీటీడీ అధికారులు భక్తులకి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టి క్యూ లైన్లో వేచి ఉన్న వాళ్ళకి తాగునీరు, అల్పాహారం వంటివి అందిస్తున్నారు. వారాంతం కావడం, వేసవి సెలవు కావడంతో భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకి పోటెత్తుతున్నారు. టీటీడీ వాళ్ళు ఆదివారం వస్తుంది, శనివారం వస్తుంది, మీకు ఇప్పుడే ఆలసించిన ఆశాభంగం, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ 2 చూసుకుని వచ్చేసేయండి అని చెప్పి వాళ్ళు ఏం ప్రకటనలు జారీ చేయలేదు. మనం వెళ్ళాం కానీ టీటీడీని తిడతాం. తప్పెవరిది ఇక్కడ? ప్రతి ఒక్కళ్ళు సర్వదర్శనం చేసుకునే ప్రతి ఒక్కళ్ళు శ్రీవాణి టికెట్ కొనలేరు కదా. అప్పుడు మనం అడగాల్సింది ఏంటంటే, శ్రీవాణి టికెట్ అనేది తీసేసి ఇది చేయండి అని చెప్పి మాట్లాడాలి. ఎందుకంటే ఈ పాయింట్ ఇక్కడ మీరు మెన్షన్ చేస్తారు, నాకు తెలిసి చాలామంది మాట్లాడతారు కాబట్టి. సరే, ఇది ఒకటి. ఇందాక చెప్పినటువంటిది అనుచితంగా అక్కడ ఫోటోలు తీయడం కావచ్చు, ఇచ్చేయడం. లాస్ట్ టైం కూడా ఒక కపుల్ ఇలాగే క్యూ లైన్ దగ్గర మాడవీధుల్లో వాళ్ళ బ్రాండ్ ప్రమోషన్ కోసం రీల్స్ చేశారు. అప్పుడు అక్కడ వాళ్ళు రీల్స్ చేస్తున్నప్పుడు పక్కనున్న భక్తులైనా కనీసం అమ్మ ఏంటి ఇక్కడ ఈ పిచ్చి పనులు, ఈ వీడియోలు తీయడం ఏంటని చెప్పాలి కదా. మనం చెప్పాం, ముందు టీటీడీయే చైర్మన్ బిఆర్ నాయుడు ఉన్నారు కాబట్టి బిఆర్ నాయుడు ఆధ్వర్యంలో ఉన్న పాలక మండలి సరైన నిర్ణయాలు తీసుకోవట్లేదు, ఈ సిబ్బందికి సరైనటువంటి చర్యలు తీసుకునేలాగా వాళ్ళకి శిక్షణ ఇవ్వట్లేదు, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వట్లేదు. బురద జల్లేద్దాం. తప్పు మనం చేసి వాళ్ళనంటే ఎలా? ఈ వచ్చినటువంటి ఆ పిల్లలకన్నా ఉండాలి కదా, చిన్న వయసు, కొత్తగా పెళ్లి చేసుకున్నట్టున్నారు, వచ్చి స్వామివారిని దర్శించుకున్నామా వెళ్ళిపోయామన్నట్టు ఉండాలి. ఏదో ప్రీ వెడ్డింగ్ షూట్ చేసినట్టు, ఇంకోటి చేసినట్టు అక్కడ ఫోటోలు తీసుకుంటాం ఇది అంటే అట్లీస్ట్ ఆ తీసిన వాడికన్నా బుద్ధి ఉండాలిగా. ఒరే బాబు, ఆలయం ముందు చేయకూడదు మనం, ఖచ్చితంగా రేపు పొద్దున అవుట్రేజ్ వస్తుంది అన్న ఆలోచన ఉండాలిగా. ఇది మాత్రం ఉండదు. సో అక్కడ ఏమన్నా అక్రమాలు జరుగుతున్నాయి, తప్పులు జరుగుతున్నాయంటే వాటిని నిలదీయడంలో తప్పు లేదు. దానికి బిఆర్ నాయుడు గారు అతీతులు కాదు, ఇంకొకళ్ళు కాదు. ఎందుకంటే ఏమైనా పొరపాట్లు ఉంటే చెప్పండి అని వాళ్ళే చెప్తున్నారు కాబట్టి మనం చెప్పడంలో తప్పు లేదు. కానీ ఇలాంటివి జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళనే నిందించడం ఇది అంటే అది మాత్రం చాలా తప్పు. ఇక్కడ నిందించాల్సింది, సంస్కరించాల్సింది మనల్ని, మన ఆలోచనల్ని. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.